భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ బాపూజీ నగర్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వర్తక సంఘం కన్వీనర్ చలవాది ప్రకాష్ హాజరై జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం చలవాది ప్రకాష్ మాట్లాడుతూ పాల్వంచ మండలం మరియు బాపూజీ నగర్ ప్రజలందరికీ 77వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. కూడా బాపూజీ నగర్ మహాత్మా గాంధీ ఫౌండేషన్ వద్ద మనం చేసుకునే వేడుకలు నాకు తెలిసి పాల్వంచలోనే ఎక్కడా జరగవు. ఇంత ఐకమత్యంగా ఇంత మంచి అసలు ఇంతమందితోని ఇంట్లో ఫంక్షన్ లానే చేస్తున్నారు. మన ఇంట్లో ఫంక్షన్ అంటే దేశభక్తి దేశ కార్యక్రమాన్ని ఇంట్లో ఫంక్షన్కి పోలవటం ఏందని అనొచ్చు. మరి ఇవాళ మనం దేశ కార్యక్రమాన్ని ఇంట్లో ఫంక్షన్కి కంటే కూడా ఎక్కువ చూసుకుంటున్నాము. దాని తర్వాతనే ఇంట్లో ఫంక్షను, కానీ అంతకంటే ఎక్కువ కూడా మంచి ఐకమత్యంగా వచ్చి బాపూజీ నగర్లో మహాత్మా గాంధీ ఫౌండేషన్ యూత్ సభ్యులు మన జూపల్లి దుర్గా ఆధ్వర్యంలో, అంటే ఆధ్వర్యం అంటే దట్స్ మీన్ అందరినీ కలుపుకొని పోయే రీతిలో ఆయన చేసి ఇలాంటి ఉత్సవాలకి ఎప్పుడు కూడా ఫుల్ స్టాప్ పడకుండా ప్రతి సంవత్సరం ఇంత చక్కగా చేయటం చాలా మంచి కార్యక్రమం. ముందుగా ఆయనకి ధన్యవాదాలు, హ్యాట్స్ ఆఫ్ యూ. ఈ సందర్భంగా మన భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత చాలా ముందడుగు ఉంది, కానీ ప్రజలు మాత్రం ఉచితాలకు ఆశపడి ఓట్లేస్తున్నారు. మనం చెప్పేది ఏంటంటే ఉచితాలకి ఆశపడకుండా మనకి పని చేసే పార్టీ ఏది ఉందో దానికి మాత్రమే మనం ఓట్లు వేయించాలి. ఉచితాల వల్ల మనము పరోక్షంగా ప్రత్యక్షంగా 2 రూపాయల లాభం పొందితే పరోక్షంగా 10 రూపాయలు మనకు లాస్ అవుతున్నాయి. అది గమనించి ఈ స్లోగన్ ఇది అందరికీ కూడా ప్రజలకి తెలియజేసే ఉద్దేశంలో మీ అందరికీ ఈ 77వ సంవత్సరం స్వాతంత్ర దినోత్సవంలో భాగంగా బాపూజీ నగర్లో జరిగే ఈ కార్యక్రమంలో మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీ అందరికి కూడా దరిదాపు తెలుసు, కాకపోతే ఇంకొకసారి గుర్తు చేస్తున్నాను, ఇది ఎలక్షన్ ఇయర్ కాబట్టి దయచేసి ఇది అందరిలో కొంచెం ప్రచారం చేస్తే మన అందరికీ కూడా మంచిగా ఉంటుంది. మన నియోజకవర్గం కూడా మన నియోజకవర్గమే కాదు जय बोला भारत माता की जय, जय बोला भारत माता की जय. పూణే